హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు గదా! చాలా ఇయర్స్ తర్వాత అయితే నేనైతే గోరింటాకు ముట్టుకుంటున్నా, పట్టుకుంటున్నాను. ఆహ్, ఈ గోరింటాకు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటదండి. అసలు హైదరాబాద్‌లో గోరింటాకు దొరకడం చాలా అంటే చాలా కష్టం. నాకైతే చాలా కష్టం. చాలామందిని అడిగి చూసినా గానీ అసలు అమ్మో! కష్టం, కష్టం అని అన్నారు. సో, మా ఫ్రెండ్ అయితే తను ఊరెళ్ళింది. తను ఊర్లో నుంచి తీసుకొచ్చిందంట గోరింటాకు. తీసుకొచ్చి కూడా 3 డేస్ అయితుందంట. తనకి ఇంట్రెస్ట్ లేక తను పెట్టుకోలేదు. చూస్తున్నారు గదా! గోరింటాకు గూడా అక్కడక్కడ కొంచెం బ్లాకిష్ అయింది. పండుతదో లేదో అని జెప్పేసంది తనైతే. లేదు లేదు పండినా పండకపోయినా పర్వాలేదు. నువ్వైతే నాకు తెచ్చివ్వు నేను పెట్టుకుంటానైతే చెప్పాను. తనైతే తీసుకొచ్చి ఇచ్చింది. అది తను ఆఫ్టర్‌నూన్ తీసుకొచ్చి ఇచ్చింది. దాని తర్వాత నేను మంచిగా మిక్సీ బట్టి ఒక 2, 3 అవర్స్ అయితే నేను అలా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. దాని తర్వాత కొంచెం అంటే కొన్ని వాటర్ ఎక్కువయినాయి. కొంచెం ఫ్రిడ్జ్‌లో పెడితే కొంచెం ఆహ్, గట్టిగా అయితది గదా! అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. దాని తర్వాత నేను అలా పెట్టుకుంటా ఉంటే వెనక నుంచి చూస్తున్నారు గదా! మా బాబు ఎక్స్‌ప్రెషన్స్. మమ్మీ ఛీ మమ్మీ, మమ్మీ ఛీ మమ్మీ అంటేనే ఉన్నాడు. వద్దు వద్దు అని చెప్పేసి. చూస్తున్నారు కదా బాబు ఎక్స్‌ప్రెషన్స్. ఫైనల్లీ నేనైతే చాలా ఇయర్స్ తర్వాత మెహందీ అయితే మనం చాలా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు గానీ అసలు గోరింటాకు దొరకడం చాలా అంటే చాలా కష్టం గదా! నేనైతే మంచిగా గోరింటాకయితే పెట్టుకుంటున్నా. చాలా అంటే చాలా ఇయర్స్ అయితే పెట్టుకుంటున్నా. ఫైనల్లీ నా గోరింటాకయితే పెట్టుకోవడం అయిపోయింది. సో, నేను మార్నింగ్ చూపిస్తాను అసలు దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. తనైతే 3, 4 డేస్ అయితుంది తీసుకొచ్చి అని అయితుంది. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా మంచిగా పడిపోయింది.